రైట్, మనం ఇప్పుడు చూసుకున్నట్టయితే గోల్కొండ అమ్మవారి జగదంబిక అమ్మవారి టెంపుల్ దగ్గరికి అయితే వచ్చినాం. ఇక్కడ ఉన్న భక్తులను అయితే ఒకసారి అడిగి తెలుసుకుందాం. చెప్పండి అమ్మా, బోనాల విశిష్టత అంటే ఏంటి? బోనాలు అంటే అసలు తెలంగాణ అంటేనే బోనాలకు పెట్టింది పేరు. బోనాలు సమర్పించి అమ్మవారిని శాంతింపజేయడం, అమ్మవారి ఆశీస్సులు పొంది అందరు ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని అమ్మవారిని వేడుకుంటారు. అట్లాంటి బోనాల ఉత్సవాలు ఆషాఢ మాసం అమావాస్య తర్వాత వచ్చే గురువారం కానీ ఆదివారం కానీ మొట్టమొదట గోల్కొండ కోటలని ప్రారంభమవుతాయి. 9 వారాలు అంగరంగ వైభవంగా బోనాలు ఇక్కడ జరుగుతాయి. ఈ హైదరాబాద్ సికింద్రాబాద్ చుట్టుపక్కల ఉన్న గ్రామాలంతట నుండి కూడా ఇక్కడ బోనాలు సమర్పించి అమ్మవారి ఆశీస్సులు పొందుతారు. మరి ఇక్కడ అమ్మవారికి ఇష్టమైన తొట్టెల బోనము, నైవేద్యము, శాఖలు అన్ని సమర్పించి ఓడిబియ్యాలు సమర్పించి అమ్మవారి ఆశీస్సులు తీసుకుంటారు. మేమందరం కూడా అదే రకంగా తీసుకుంటాము. మరి గోల్కొండ కోట ఎక్కాలంటే 400 మెట్లు ఉన్నాయి. అయినా కూడా అమ్మవారి మీద భారం వదిలి బోనం ఎత్తుకొని గోల్కొండ కోటను ఎక్కుతారంటే అమ్మవారి మహిమ ఎంతుందన్నది ఒకసారి మనం ఆలోచించాలి. కొండపైన ఉన్న జగదంబ మాత ఇక్కడ భాగ్యనగరాన్ని మొత్తాన్ని కూడా తెలంగాణను మొత్తం సంరక్షిస్తూ అందరికి ఆశీస్సులు అందిస్తున్నది. మరి అమ్మవారి సౌకర్యాలు ఎలా ఉన్నాయి? సౌకర్యాలు పర్వాలేదు, బాగానే ఉంది చేసిర్రు. చెప్పండి, గోల్కొండ విశిష్టత అసలు గోల్కొండ తరతరాల నుంచి చెప్పాలంటే ఏం చెప్తారు? గోల్కొండ అంటేనే గొల్లకొండ. ఇది కాకతీయుల కాలం నాడు దీని నిర్మాణం జరిగింది. ఇప్పుడు జరిగిన నిర్మాణం కాదు. కాలక్రమేణా దండయాత్రలు చేసుకుంటా మహమ్మదీయులు వచ్చారు. ఎవరు వచ్చినప్పుడు కూడా కొండపైన ఉన్న అమ్మవారిని పూజించి వాళ్ళ రాజ్యపాలన సాగించారు. ఈ గోల్కొండ జగదమ్మకు ప్రతి సంవత్సరం ఇప్పటి నుండి అయినా రంగరంగ వైభవంగా జరుగుతుంటది. అలాగే ప్రతి సంవత్సరము ఈ జనాలు అన్నది అమ్మవారు దర్శించుకోవడానికి చాలా మంది వస్తుంటారు. బోనాల విశిష్టత అంటే ఏం చెప్తారు? బోనాలు అంటే ఆషాఢ మాసము తొలి ఆదివారమే కానీ గురువారమే కానీ ఎప్పుడు వస్తుందని ఎదురు చూసుకుంటా ఇల్లంతా శుద్ధి చేసుకొని తొరికరి పంట బియ్యం తీసుకొచ్చి అమ్మవారికి భోజనం అన్నది వండుకొని ఈ కుండల అలంకరణ చేసుకొని పూజించుకొని అలాగే యాపాకు పెట్టుకొని అమ్మవారికి బూరెలు కలగూరలు అన్నీ వండుకొని తీసుకొచ్చి బోనంలో పెట్టుకొని అమ్మవారికి ఎత్తుకొని ఆటపాటలతోని ఆడుకుంటా అమ్మవారిని ఆవహించుకొని బోనం ఎక్కిస్తుంటాం. ఈసారి ఎలా ఉన్నాయి సౌకర్యాలు? ఈసారి సౌకర్యాలు కూడా చాలా బాగానే ఉన్నాయి. ఓకే, గోల్కొండ బోనాల విశిష్టత స్పెషల్ అంటే ఏం చెప్తారు? గోల్కొండ అంటే అప్పట్లో గొల్లల కోట అనేది కోటకు ఈ కోటల అప్పుడు అందరూ బాగుండకుండా ఆరోగ్యాలతోని ఇబ్బందులు పడుతుండగా అమ్మవారికి ఆషాఢ మాసం బోనం పుట్టిందంటే ఈ గోల్కొండ జగదంబ నుంచే. ఈ గోల్కొండ జగదంబ నుండి బోనం అన్నది స్టార్ట్ అవుతుంది. అలాగే ఆషాఢ మాసం శ్రావణ మాసం ఈ గోల్కొండల రంగరంగ వైభవంగా బోనాలు జరుగుతుంటాయి. ప్రతి ఇయర్ చేస్తుంటే మా శివశక్తులు శివగణాలు అందరూ వచ్చి ఆడుకుంటా పాడుకుంటూ అమ్మవారికి బోనం ఎత్తుకుంటాము. చాలా సంతోషంగా ఉంటుంది. సక్కనే దేవుడు ఇయ్యాల గోల్కొండలమ్మ ఇయ్యాల ఢిల్లము బెల్లం ఇయ్యాల డొల్లనే సప్పల్ల ఇయ్యాల
ఎల్లమ్మ ఉయ్యాల గోల్కొండ ఎల్లమ్మ ఉయ్యాల మర్చిపోతున్నది ఉయ్యాల. గత ప్రభుత్వానికి ఏమైనా తేడా ఉందంటారా? ప్రభుత్వమే బాగుంది. ఆ ప్రభుత్వం కన్నా చాలా సౌకర్యాలు ఉంటాయి, అన్నిటికంటే సౌకర్యాలు ఉంటాయి. కొంచెం బోనాలకు అనేది ఏంటంటే ప్రత్యేకంగా లైన్లు పెట్టడం కానీ, ప్రత్యేకంగా బోనాలకంటూ ఒక ప్లేస్మెంట్ ఇవ్వడం కానీ కొంచెం ప్రభుత్వం ఇది ఒకటి చేయాలనుకుంటున్నాం. ఈ రష్ లోనే బోనాలు, ఈ రష్ లో ఇదంతా అస్సలు బాగలేదు. అదొకటి ఈ ప్రభుత్వానికి చెప్పవలసింది ఏంటి అంటే, అప్పుడు రిక్వెస్ట్ చేస్తున్నాను, బోనాలకు అనేది సపరేట్ లైన్ పెడితే బాగుంటుందని మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. అందరికీ తెలంగాణ ప్రజలకు మోడీగా బోనాల పండుగ శుభాకాంక్షలు. ఇది ఆషాఢ మాసం ప్రతి ఏడు జరుపుకునేది కాబట్టి ఈ ఆషాఢ బోనాలు 3వ గోల్కొండ నుంచి స్టార్ట్ అవుతుంది. ఆ ఆషాఢ మాసంలో ఇబ్బంది ఉంటుంది. 4 వారాలు మొదటి గోల్కొండతో స్టార్ట్ అయ్యి 2వ వారం జరుపుకొని 3వ వారము